బైబిల్లోనండి హిబ్రూ భాషలో క్యుదాస్ అనే పదంతో పిలుస్తూ వచ్చారు. అనగా సెట్ అపార్ట్, ప్రత్యేకించబడిన. నెబుకద్నెజర్ అనే రాజు యోధా జనాంగం మీద దాడి చేసి దేవుని మందిరములను ఉపకరణాలు అన్నీ పట్టుకెళ్ళిపోయి ఈ ఉపకరణాలన్నిటిని ఒక చోటన పెట్టుంచితే ఆయన తరం అయిపోయిన తర్వాత బెల్తెషాజర్ వచ్చాడు. బెల్తెషాజర్ వచ్చి ఒకసారి తన స్నేహితులతో విందు చేసుకుంటూ ఉంటే ఈ దేవుని మందిరంలో ఉన్నటువంటి గ్లాసులు, ఈ ఉపకరణ, ఈ వస్తువులు వీటిని తీసుకుని విందు చేసుకుంటా ఉన్నాడు. అవి దేవుని పని కొరకు ప్రత్యేకించబడినవి. అవి దేవుడు వాటిని ప్రత్యేకపరిచాడు. ఆ లోపల వాటిని తీసుకొచ్చి స్నేహితులు అందరితో కలిసి విందు చేసుకుంటా ద్రాక్షను తాగుతూ ఉంటే ఒకవేళ ఒకటి రాస్తా ఉంది మెనెటేకిల్ పార్సల్ అని. ఈ భాష అర్థం కాల. దానియేలు పిలిపించాడు. దానియేలు చెప్తున్నాడు, బాబు నీ టైం అయిపోయింది. నువ్వు దేవుడు ప్రత్యేకించబడిన వాటిని విరుద్ధంగా ఉపయోగించావు. దేవుడు ప్రత్యేకించబడిన వాటి మీద నీవు వాటిని పాడు చేసే ప్రయత్నం చేస్తావు. కాబట్టి నువ్వు చచ్చిపోతావు అన్నాడు. దేవుడు ఏదైనా ఒక వస్తువుని ప్రత్యేకించబడినప్పుడు దాన్ని అంటాము సెట్ అపార్ట్ అంటాం, ప్రత్యేకించడం. పాత నిబంధనలో దేవుడు ప్రత్యేకించే పద్ధతి ఎలా ఉండేదంటే నిర్గమాకాండము 29వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే అక్కడ రాస్తారండి, అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలను చాలండి. అలాగే లేవీకాండము 8వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చూద్దాం ఒకసారి. మరియు అతడు అభిషేక తైలములో అహరోను తల మీద పోసి అతనిని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించును చాలండి. దేవుడు దైవ గ్రంథములో అభిషేకించబడినటువంటి వాడింది ఏంటంటే నూనె, తైలము. దేవుడు అభిషేకించడానికి వాడాడు. ఈ వస్తువుని దేనికోసం వాడాడంటే ప్రత్యేకించడానికి, అభిషేకించడానికి, ఏర్పాటు చేసుకోవడానికి వాడుతూ వచ్చాడు. చాలా ప్రత్యేకమైనది. అయితే అభిషేకము సామాన్యమైనది కాదు. దేవుని పని కొరకు, దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అహరోనుని. దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలా గొడవలు వచ్చాయి. చాలామంది మనుషులు తమకు పైకి లేచిపోయారు. చాలామంది మా కుటుంబంలో చాలామంది ఉన్నారు కదా, మా ఇంట్లో 10 మంది ఉన్నారు, 8 మంది ఉన్నారు, ఈ అహరోను మాట వినాల్సిన పని ఏంటి అని కోరహాలు అంటూ చాలామంది పైకి లేచారు వ్యతిరేకంగా. మిగిలిన వాళ్ళు చాలామంది పైకి లేచారు. ఎందుకు ఈయన మాత్రం మేము ఎందుకు కాదు అని. దేవుడు అన్నాడు, మీ అందరి కర్రలో పట్టుకుని ప్రత్యక్ష గుడారంలోకి రండి. ఈ కర్రలన్నీ పట్టుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో పెట్టగానే ఎక్కువ సంఖ్య ఉన్నది కాదు, మేమే అనుకున్నది కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న గోత్రం ఏంటంటే అహరోను గోత్రం. దేవుడు అంటున్నాడు, ఆ గోత్రాన్ని ప్రతిష్ఠించడానికి తైలముతో వారిని అభిషేకించాలి, వారు నావారు. దేవుడు అంటాడు, ఈ రోజున దైవ సన్నిధిలో ఉన్న మనందరము కూడా దేవుని బిడ్డలమే. అందుకని అంటాడు, మిమ్మల్ని ఎవరైనా ముట్టితే, మీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళు నా కనుగుడ్డును ముట్టిన వాళ్ళతో సమానం. మన శరీరంలో కల్లా చాలా సున్నితమైనది మన కన్ను. చాలా సున్నితమైన, చిన్న కంటికి సరిగ్గా కనిపించిన చిన్న నలక పడినా కానీ మన కన్ను చాలా తొందరగా స్పందిస్తుంది. ఒక మనిషి స్పృహ కోల్పోయిన తర్వాత చనిపోయాడో లేదో తెలియాలంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి మొదట చూసేది కళ్ళే. చాలా వరకు కళ్ళు చాలా ప్రతి. దేవుడు అంటున్నాడు, కాబట్టి వీళ్ళు నా కొరకు ప్రత్యేకించబడిన వారు, కాబట్టి వారిని అభిషేకించండి. దేనితోటి? తైలముతో అభిషేకించమన్నాడు దేవుడు. అయితే అభిషేకము దేన్ని సూచిస్తూ ఉందంటే సెట్ అపార్ట్, ప్రత్యేకించబడాన్ని చూపిస్తూ ఉంది. ఆ వస్తువు దేవుని మందిరము కొరకు, ఆ వ్యక్తి దేవుని పని కొరకు, ఆ వ్యక్తి దేవుని కొరకు ఉన్నాడనే విషయాన్ని తెలియపరచడానికి దేవుడు ప్రత్యేకిస్తూ వచ్చాడు. అయితే చాలామంది అంటారు, ఏవండి నూనె వాడచ్చా వాడకూడదా, అసలు చాలామంది వ్యతిరేకిస్తారు కదా అంటారు. ఈ ఒక్క విషయాన్ని చూపించి వాక్యంలోకి వెళ్ళిపోతున్న పదాన్ని ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయము ఒకసారి 13వ వచనాన్ని చూద్దాం. నూనె రాసి రోగులను స్వస్థపరచుచుండిరి చాలండి. ఎవరి వేల్లో నూనె రాసి స్వస్థపరుస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు. చాలామంది వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇప్పుడు అది ఎవరు వాడారు?
శిష్యులే వాడారు. మన సొంత మాటలా అండి? ఎక్కడుంది? బైబిల్లో ఉంది. బైబిల్లో యేసు ప్రభు తానే స్వయముగా లోకంలో లేనప్పుడు కాదు, ఆయన వారితో ఉండి వారి పరిచర్యకి పంపినప్పుడే వాళ్ళకి ఎలా తెలిసింది విషయం అంటే, యేసు ప్రభు వారు కూడా వాళ్ళకి నేర్పించుంటారో లేదంటే చేసుంటారో, వాళ్ళు చూసి వాళ్ళు దాని ప్రకారం వెళ్ళారు. అంటే తైలములో ఏముందంటే స్వస్థత ఉంది. తైలమును బైబిల్లో వాడారు. ఎవరు? శిష్యులైన వారే నూనెను వాడారు. రోగుల కోసం వాళ్ళు ప్రార్థన చేస్తా నూనె రాయగా వాళ్ళు స్వస్థపరచబడ్డారని. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు ఏ వ్యక్తినైనా ఏర్పాటు చేసుకున్నప్పుడు, ప్రత్యేకించినప్పుడు దేవుడు చేసే పని ఏంటంటే, మనం ఏదైనా స్థలం కొన్నామనుకో, ఆ స్థలం చుట్టూ ఏం చేస్తాం? మనం ముందు 4 మూల 4 రాళ్ళు వేస్తాం. సరిగ్గా కొలు, అంగుళం అవతలకి వెళ్తా ఊరుకొని అంటాం. ఏమండి, తప్పుకుంటే ఊరుకుంటారా? అబ్బే, ఏం చేస్తారు? దానికి చుట్టూరు మంచిగా 4 మూల 4 రాళ్ళు వేసి, వీలైతే దానికి ఎవరు రాకుండా కంచేసేసి అక్కడ ఒక విషయాన్ని తెలియపరుస్తాం. ఏమని? ఈ స్థలం బిలాంగ్స్ టు మీ, ఈ స్థలం నాది అని ఒక గుర్తిస్తాం కదా. అలాగే దేవుడు అంటున్నాడు, దేవుడు కూడా ఏ వ్యక్తినైనా ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఎన్నుకున్నప్పుడు, ఆయన ఈ వ్యక్తి నాది అని ముద్ర వేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర వేస్తాడు. అని దాంట్లో అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు వేసే ముద్ర అంతరంగమైనటువంటి ముద్ర, కానీ బహిర్గతంగా వేసే ముద్ర ఏంటంటే అభిషేకం. అభిషేకం బైబిల్లో మాట్లాడుతున్నాడు కదండి. ఒకసారి పదండి, అసలు ఈ తైలము లేదంటే నూనె, అభిషేకము దేనికి సాదృశ్యంగా కనబడుతుందనే విషయాలు చూద్దాం ఈరోజు. ఆదికాండము 28వ అధ్యాయము ఒకసారి 18వ వచనాన్ని చూద్దాం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని తల మీద నూనె పోసెను. మరియు అతడు బేతేలు అని పేరు పెట్టెను. అయితే లూజు. అప్పుడు యాకోబు, ఇప్పుడు యాకోబు అంటున్నాడు కదా, యాకోబు ఆ రాత్రి తండ్రి ఇంటి నుంచి బయలుదేరి పారిపోయి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆయన కూడా ఏం పట్టుకెళ్ళాడంటే నూనెను పట్టుకెళ్ళాడు. పాత నిబంధనలో చాలా ఎక్కువగా, ఇంత కంగారులో కూడా దేన్ని పట్టుకెళ్ళాడు? నూనె పట్టుకెళ్ళాడు. ఈరోజు మనం కంగారులో ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాం అనుకో, ఏది పట్టుకెళ్తాం? ఏది పట్టుకెళ్తామండి? డబ్బులు పట్టుకెళ్ళినా పట్టుకెళ్ళకపోయినా ఫోన్ మాత్రం పట్టుకెళ్ళి. ఎందుకంటే చాలా విలువైంది. మనం ఎక్కడున్నామో తెలియాలి, ఎలా వెళ్తున్నామో తెలియాలి, లేదంటే ఏం జరిగినా ఏం కావాలన్నా మనకు దేంట్లో వస్తాయి. కాబట్టి మనం తొందరగా వెళ్ళిపోతాం. ఎవరికైనా హాస్పిటల్లో పలానాడు దెబ్బతింది పడిపోయాడు అని వార్త వచ్చింది అనుకోండి, ఇప్పుడు మొదట తీసేది ఏంటి? ఈ జోబులో పెట్టుకుని బయలుదేరుతాం. ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయామనుకో మరలా వెనక్కొస్తామండి. అంత కంగారులో కూడా ఈ యాకోబు పారిపోతూ ఉన్నప్పుడు దేన్ని కూడా తీసుకెళ్తున్నాడంటే తైలాన్ని, నూనెను కూడా తీసుకెళ్తున్నాడు. నూనెను కూడా పట్టుకుని వెళ్ళినటువంటి ఈయన ఒక చోట రాత్రి నిద్రపోతూ ఉంటే ఈయన దర్శనంలో కనబడతా ఉంది దేవదూతలు పైకి ఎక్కడం దిగడం చూస్తే నీకు అర్థమైంది, ఇది నిజముగా దేవుడు నివసించే స్థలము. దాని పేరు పెట్టాడు బేతేల్, అనగా దేవుని గృహము, దేవుని ఇల్లు, దేవుని మందిరము అని పేరు పెట్టి ఆ స్థలంలో రాయిని ఒక దాన్ని నిలబెట్టి నూనె పోసాడు. అదేంటండి నూనె పోయడం ఏంటి అసలా? రాయి మీద నూనె పోయడం ఏంటి? ఏమంటే మనందరికీ చాలా వరకు తెలియని విషయం ఏంటంటే, నిజానికి ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభులు వారి పేరు యేసు మాత్రమే. క్రీస్తు అనేది ఆయనకి ఇచ్చిన బిరుదు. ఏమంటే ఏంటండి బిరుదు? క్రీస్తు అనగా అభిషక్తుడు. దానియేలుకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఈ దర్శనములో దానియేలు చూస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న రాయి వచ్చి బొమ్మను కొట్టగానే బొమ్మ మొత్తం ముక్కముక్కలు అయిపోయింది. కానీ ఈ రాయి అంట అంతకంతకు పెరుగుతానే వెళ్ళింది, కానీ ఆగలేదు. ఆ రాయి ఎవరో కాదు, క్రీస్తే అంటారు పౌలు గారు. ఆ రాయి ఎవరో కాదు, క్రీస్తే. అందుకని ఇల్లు కట్టేవారు నిషేధించినటువంటి రాయి తలకు మూలరాయిగా మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు యాకోబుని పెట్టేటువంటి రాయి, ఆ రాయిని అభిషేకించాడు.
ఆ రాయిని అభిషేకించి పేరు పెట్టాడు, ఇది దేవుని మందిరము అని. ఈ రోజున ఆ రాయి పెరిగి 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 ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా కదిలిస్తూ ఉంది. ఆ రాయి క్రీస్తుకు సాదృశ్యం అయితే ఆయన అభిషక్తుడు యాకోబు ముందుగానే తెలియపరుస్తూ వచ్చాడు. అయితే ఈ తైలము అభిషేకము తెలియపరిచేది ఏంటంటే, అక్కడ ఈ నూనె గాడ్స్ ప్రజెన్స్ అండ్ ప్రామిస్కి గుర్తుగా కనబడుతుంది. దేవుని యొక్క ప్రసన్నతకును దేవుని యొక్క వాగ్దానానికి. దేవుడు అన్నాడు, యాకోబు నువ్వు వెళ్ళే ప్రతి స్థలం నీకు తోడుగా ఉండి, నీకు ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అవి నిన్ను ఏమీ చేయకుండా నిన్ను కాపాడి మరలా తిరిగి ఈ దేశంలోకి తీసుకొస్తాను, నీకు ఏమి కానివని అన్నాడు దేవుడు. అభిషేకము దేవుని యొక్క వాగ్దానానికి గుర్తు, అభిషేకము దేవుని యొక్క ప్రసన్నతకు గుర్తు. అందుకని యాకోబు పత్రికలో మాట్లాడతాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. మీలో ఎవరైనాను రోగి ఉన్నారా, నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును. అవునండి, చాలండి. యాకోబు పత్రికలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కనబడుతున్నటువంటి అంటున్నాడు, మీలో ఎవరైనా రోగి అయి ఉంటే ఆయనకు నూనె రాసి ప్రార్థన చేస్తే అన్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఈ నూనె దేనికి సాదృశ్యం కనపడతా ఉందంటే, ఒకటి ప్రార్థనకు, రెండవది విశ్వాసానికి. హల్లెలూయా. అండ్ దేనికండి? ఒకటి ప్రార్థనకు, రెండోది విశ్వాసానికి. మొదట వాగ్దానానికి, ఆయన ప్రసన్నతకు సూచన అయితే, ఇప్పుడు అంటున్నాడు ఈ నూనె, ఈ తైలము ఏదైతే ఉందో ఇది విశ్వాసానికి ప్రార్థనకి సూచన కనబడతా ఉంది. ఏమండి, చాలామంది సాక్ష్యం చెప్తా ఉంటారు, అయ్యగారు మేము ఈ స్థలంలోనికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత, లేదంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన తైలాన్ని మేము వాడిన తర్వాత దేవుడు బాగు చేస్తాడండి అంటే. కొద్దిమంది అంటారు, తైలం రాసుకుంటేనే బాగుపడతారా? ఏవండి, దేవుడు అంటాడు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని ఏం చేస్తుంది? యాకోబు పత్రికలో ఏమంటున్నాడు? రోగి ఉంటే వాళ్ళకి ఏం రాయాలంట? నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, రోగిని బాగు చేస్తుంది. నమ్మకము లేని వారైనా, విశ్వాసం లేని వారైనా దేవుడు కార్యాన్ని జరిగించినప్పుడు ఒప్పుకోక తప్పదు, ఒప్పుకోకుండా ఉండడానికి వీల్లేదు. పాపం ఒక ఆయనకంటే అస్సలు నమ్మకమే ఉండేది కాదంట. రాసుకుంటే తగ్గిద్దా ఏంటి? లేదంటే మనలో విశ్వాసం మనలో ఉండాలి, నమ్మకం మనలో ఉండాలి, మనము జాగ్రత్తగా ఉండాలి. వాటితో పాటుగా దేవుడు అంటున్నాడు కదా, ఇది ప్రార్థనకును విశ్వాసానికి సూచన. దేవుడు ప్రత్యేకించినటువంటి వ్యక్తి మీద చేసే పని ఏంటంటే ఆయన ముద్ర వేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ మీద ముద్ర వేస్తే మనకు కనబడే విధంగా దేవుడు ఆయన అభిషేకముతో అభిషేకిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చును. చాలండి, హల్లెలూయా. ఏమండి, ఎప్పుడైతే దావీదు సమూయేలు అనే దైవజనుని చేత అభిషేకించబడ్డాడో ఈయన మీదకి దేవుని ఆత్మ వచ్చిందంటే ఎలా వచ్చింది? ఇంకా బలంగా వచ్చింది. అదేంటి? తైలముతో అభిషేకిస్తే ఆత్మ రావడం ఏంటి? దేవుడు ముద్ర వేశాడు. మొదట ఈ వ్యక్తి నా వ్యక్తి, ఈ బిడ్డ నా బిడ్డ. దేవుడు మనల్ని ప్రత్యేకిస్తా ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రత్యేకించినప్పుడు అంటాడు, మీరు లోకంలో నుంచి వేరు చేయబడ్డారు గనక మీరు మరలా లోకంలో కలవడానికి వీల్లేదు. కాబట్టి చీకటికి వెలుగుకి సంబంధం లేదు, అవిశ్వాసులకు విశ్వాసులకు అసలు చోటు లేదు. కాబట్టి మీరు ప్రత్యేకించబడిన వారు. మనం ఎవరి చేత ప్రత్యేకించబడ్డామంటే మనుషుల ద్వారా కాదు, శక్తి కలిగినటువంటి దేవుని ద్వారానే.
అంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఇంట్లో కనబడతా ఉంటే, అంతమంది బలవంతులు ఇంట్లో కనబడతా ఉంటే వీళ్ళు ఎవరిని దేవుడు అభిషేకించలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు దావీదుని అభిషేకించాడో, ఈ దావీదంట యుద్ధంలోనికి వెళ్ళగానే అతనికంటే బలవంతుడైన, అతనికంటే సామర్థ్యం కలిగిన, అతనికంటే గొప్పవాడిగా ఉన్నటువంటి గొల్యాతును ఒకే ఒక్క దెబ్బ కొట్టగానే గొల్యాతు కింద పడిపోయాడు. ఇంత బలము దావీదుకి ఎక్కడదే? ఏమండి, ఇప్పుడు నాకంటే వయసులో చాలా బలంగా ఉన్నవాడిని, బక్కగా ఉన్నవాడు లేదంటే ఓపిక నీళ్ళు కొట్టగలిగినట్టు నమ్ముతారా? అస్సలు నమ్మం కదా. మంచి బలంగా ఉన్నాడు అనుకో, 5గురిని లేపి అవతల పడేసాడంటే నమ్ముతాం చాలా సులువుగా. కానీ అంటున్నాడు, దేవుని ఆత్మాభిషేకము మనకున్న బలము కన్నా, మనకున్న సామర్థ్యము కన్నా, మనకున్న శక్తి కన్నా గొప్పదే. శక్తి కన్నా గొప్పదే. దేవుడు వీళ్ళెవ్వరినీ కాదని ఒక దావీదుని అభిషేకించాడు. ఎప్పుడైతే దావీదు మీదకి ఒక అభిషేకం వెళ్ళిందో, దావీదు ఇంకా బలాన్ని పొందుకున్నాడు. దేవుని ఆత్మచేత నింపబడ్డాడు, దేవుని శక్తి చేత నింపబడ్డాడు. దేవుని ఆత్మచేత నింపబడిన వాడిగా ముందుకు వెళుతుంటే ఆయనలో ఉన్న భయము లేదో, ఆందోళన లేదో. అందుకనే దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. 23వ కీర్తన 5వ చరణంలో మాట్లాడతాడు, నూనెతో నువ్వు నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, చిరకాలమును యెహోవా నివాసం చేసేది. హల్లెలూయా. దావీదు అంటున్నాడు కదండి, సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడంటే దేవుడు ఎప్పుడైతే ఆయనకు అభిషేకం చేస్తాడో, నూనెతో ఎప్పుడైతే అభిషేకం ఆయనకు జరిగిందో అప్పుడు చెప్తున్నాడు దావీదు, దేవుడు నన్ను అభిషేకించాడు, ఆయన నా తలను నూనెతో ఆయన నా తలను అంటిన తరువాత నేను చెప్తున్న మాట ఏంటంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావు. ఎవరి దగ్గర అంటే అండి? శత్రువుల దగ్గర. శత్రువుల దగ్గర దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు. ఉదయాన్ని లేవగానే వెళ్ళిపోయేవాడు పనికి, మరలా సాయంకాలం ఎప్పుడో వచ్చేవాడు. ఈ లోపల వస్తే వస్తున్నట్టు, రాకపోతే రాలేనట్టు అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ అటువంటి దావీదుని ఎప్పుడైతే దేవుడు నూనెతో అభిషేకించాడో, తలనంటాడో, ఈయన జీవితం మారిపోయింది. అంటున్నాడు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరిచావు. వాళ్ళు నా శత్రువులని తెలిసినా కానీ ఈయనలో భయము లేదు. దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, నెమ్మదినిచ్చాడు. దేవుని అభిషేకం మనల్ని అపాల నుంచి తప్పిస్తూ ఉంది. దేవుని అభిషేకం మనలో ఉన్న భయాలు తీసివేస్తూ ఉంది. దేవుని అభిషేకం మనల్ని ఇంకా శక్తివంతులుగా చేస్తూ ఉంది. దేవుని అభిషేకం మనలో ఇంకా సామర్థ్యాన్ని నెలకొల్పుతూ ఉంది. కాబట్టి అంటున్నాడు, ఈ రోజున ఎప్పుడైతే సమయోలు వచ్చి తైలపు కొమ్ము పైకెత్తి దావీదుని అభిషేకించాడో, అభిషేకించిన తరువాత ఈ సామాన్యమైనటువంటి దావీదు, అందరిలో పొట్టోడే, అందరిలో చిన్నోడే, ఏం బలం లేనోడే, సామర్థ్యం లేనోడే, కానీ సింహాన్ని సహితము, ఎలుగు వంటిని సహితము, ముందున్న గొల్యాతును సహితము జయించగలిగిన సామర్థ్యాన్ని కలిగిన వాడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆ అభిషేకము ఆయన మీదకి వచ్చిందో అప్పుడు, ఎప్పుడైతే ఆయన దేవుని ఆత్మచేత నింపబడ్డాడో అప్పుడు, ఈ తైలము అనేది, అభిషేకము అనేది దేవుని ఆత్మకు సూచనగా కనబడతా ఉంది. పరిశుద్ధాత్మ శక్తికి సూచన కనబడతా ఉంది. కాబట్టి అంటున్నాడు, ఈ రోజున దైవ సన్నిధిలోకి వచ్చిన మనందరము బలహీనములే కావచ్చు, శక్తి లేని వారమే కావచ్చు, పెద్దగా విలువ లేని వారమే కావచ్చు. కానీ ఈరోజు మనల్ని దేవుడు అభిషేకిస్తూ ఉన్నాడు. దేవుడు అభిషేకిస్తూ ఉండగా మన బలహీనతలు బలాలుగా మారిపోతాయి. మనలో ఉన్న ఆందోళన తీసివేయబడి, భయం మనలో నుంచి బయటకు వెళ్ళిపోయి మనము ధైర్యవంతులుగా మార్చబడతా ఉన్నాం. దేవుని శక్తి చేత నింపబడి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాను అంటున్నాడు. అందుకని నా బల్ల, ఏమండి, నీవు నాకు భోజనాన్ని సిద్ధపరచు. ఎవరి దగ్గర? శత్రువుల దగ్గర. వీళ్ళు ఎటువంటి శత్రువులు? మళ్ళీ చూస్తే తిట్టుకుని వెళ్ళిపోయేవారు కాదు, పోనీ ఒక దెబ్బ కొట్టేది వదిలేద్దాం కదా అనుకున్న వాళ్ళు కాదు. దేవుని అభిషేకము చేత దావీదు అభిషేకించబడిన తర్వాత దరిదాపుల్లో 20 సార్లు పైనే సౌలు చంపడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఈయన మీదున్న అభిషేకము ఏమి ఆయన కానివ్వలేదు. హల్లెలూయా.
ఏమన్నా ఒకరోజు ఒక దైవజనుడు చెప్తుంటే విన్నానండి. ఈయన చెప్తున్నారు, ఒకసారి ఒక స్థలంలో మీటింగ్ ఏదో జరుగుతూ ఉందంట. ఆ సభ ఒకటి జరుగుతూ ఉంటే ఆ సభలోకి ఒక ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత పాపం ఆయన చాలా అర్ధరాత్రి వరకు ఉండి పాస్టర్ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళేసరికి ఆ ఇంట్లోకి వెళ్తూ ఉండగానే ఆ ఇంటి బయట ఒకరు ఉన్నారు. ఆయన ఈ దగ్గుతూ ఉన్నాడు. ఆ లోపలికి వెళ్ళారు. ఆ లోపల ఆయన అంతే దగ్గుతా గొంతుకు సరిగ్గా రాకుండా ఉన్నాడు. ఇంకొక ఆయన తీసుకెళ్ళి ఆయన అలాగే ఉన్నాడు. ఆ ఇంటిల్ల పాది నీరసంగానే ఉంది. ఆ ఇంటిల్ల పాది నీరసంగానే ఉన్నారు. ఈయనకి అర్థం కాల. అయ్యా ఏంటో అర్థం కావట్లేదు, కానీ మా ఇంటిల్ల పాది బలహీనంగానే ఉన్నారు, మా ఇల్లంతా నీరసంగానే ఉన్నారు, ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళు అంటున్నారంట, మేమందరం ఇలాగ ఉన్నాం, కానీ వీడు ఒక్కడే ఆరోగ్యంగా ఉన్నాడు. ఏంటి కారణం ఏంటి అసలు? ఆయన అంటే ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకు అర్థమైందంట. అలా ఇంటి పక్కకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళేసరికి అక్కడ వీళ్ళకి ఎవరో ఈ చేతబడి చేసిన ఆనవాళ్ళు కనబడుతున్నాయి. చూపించాడంట. అదిగో ఏవండి వాళ్ళందరికీ ఒక్కసారిగా అందరికీ చాలా భయం వేసింది. వాళ్ళు అంటున్నారు, మరి మేము అందరికీ తగిలింది, వీడికి ఎందుకు తగలలేదు? ఎప్పుడు జనాల దృష్టి ఎవరి మీద ఉంటుందంటే వాడితో పాటుగా వెళ్ళిపోతున్నాడు అనుకో వాడి మీద ఉండదు, వాడితో పాటుగా వెళ్ళిపోతున్నాడు అనుకో వాడి మీద ఉండదు. ఒకవేళ అందరిలాగే వీడు కూడా అలాగే ఉన్నాడు అనుకో వాడి మీద ఉండదు. నువ్వు ప్రత్యేకంగా ఉన్నావు అనుకోండి, జనాల దృష్టి ఎవరి మీద ఉంటుంది? మన మీదే ఉంటుంది. మనం మంచిగా ఉన్నా, యథార్థంగా ఉన్నా, న్యాయంగా నడుస్తూ ఉన్నా, దేవుడు మనకు అన్నీ కలుగు చేసినా కానీ అందరి దృష్టి మన మీద. కానీ దేవుడు అంటున్నాడు, ఎంతమంది దృష్టి నీ మీద ఉన్నా వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మేము ఎలా ఉన్నామని బాధ కాదు, వాళ్ళందరికీ వచ్చింది కానీ ఎవరికి రాలేదు? ఆ రోగం ఈయనకి రాలేదు. అది వాళ్ళ బాధ. ఇప్పుడు ఆయన అన్నాడంట, ఆయన చెప్తున్నాడు, అయ్యా ఈయన దేవుని రక్తములో కడగబడిన వ్యక్తి, ఈయన దేవుని ద్వారా ప్రత్యేకించబడిన వ్యక్తి కాబట్టి ఈయనకి ఏమీ కాకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఆ రోజున ఆ ఇంటిల్ల పాదికి అర్థమైంది ఎందుకు ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడో, ఎందుకు ఆ వ్యక్తి అలాగే ఉన్నాడో అని. ఈరోజు చుట్టుపక్కల అంతమంది ఉన్నా కానీ దావీదు మాత్రమే ప్రత్యేకమైన వాడిగా ఉన్నారేమో. ఈయనకి శత్రువులు ఎక్కువైపోయారు, బాధించేవారు ఎక్కువైపోయారు, శోధించేవారు ఎక్కువైపోయారు. మనం ఫలిస్తూ ఉంటే, దీవించబడతా ఉంటే, ఆశీర్వదించబడతా ఉంటే, అన్ని విషయాల్లో మనం మిగిలిన వారికన్నా కొంచెం గొప్పగా ఉంటే ఒక మాట ధైర్యంగా చెప్పగలను, అందరి దృష్టి మన మీదే ఉంటుంది. వాళ్ళు చూస్తూ ఉంటారు వీడు ఎప్పుడు పడిపోతాడా అని. అందుకని సామెతల గ్రంథంలో రాస్తాడండి, కొద్ది మందికంట ఎవరినో పడగొట్టకపోతే అసలు నిద్రే పట్టదంట. ఎవరినో ఒకరిని పడగొట్టకపోతే వీధిలోకి వెళ్ళి వాళ్ళకి మనశ్శాంతే ఉండదంట. కొద్దిమందికి వీళ్ళు వెళ్ళారంటే ఆ రోజు లేవగానే ఎవరినో ఒకరిని పాడు చేయాలి, ఎవరినో ఒకరిని నాశనం చేయాలి, ఎవడో ఒకరిని కిందకి పడేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు కానీ కొద్దిమందికి అసలు నిద్రే రాదంట. అవతల వాడిని పడగొట్టుందే కొద్దిమందికి నిద్ర రాదు, అవతల వాడికి శోధన కలగజేయండి వాళ్ళకి అసలు మనశ్శాంతే ఉండదంట కొద్దిమందికి. కాబట్టి అంటున్నాడు, అటువంటివి దావీదుకు చాలానే ఎదురయ్యాయి. కానీ దేవుని అభిషేకం ఆయన మీద ఉందేమో, ఈ చుట్టుపక్కల ఎన్ని జరిగినా కానీ ఏది ఆయన ఏమీ చేయలేకపోయింది. ఈ రోజున దైవసన్నిధిలో ఉన్న మన జీవితాల్లో కూడా, మన విషయాల్లో కూడా చాలా మన చుట్టుపక్కల మన విషయాలు జరుగుతూ ఉండొచ్చు. కానీ ఈ రోజున మనము పొందుతున్నటువంటి అభిషేకము, మనకిచ్చే అభిషేకము ఈ ప్రతి పరిస్థితి నుండి, ప్రతి శోధన నుంచి, ప్రతి సమస్య నుంచి మనల్ని తప్పించేదిగా ఉండబోతూ ఉంది. అందుకనే దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా శత్రులతో నీవు నాకు భోజనాన్ని సిద్ధపరచు. సామాన్యమైన వ్యక్తిగా మాట్లాడట్లేదు, సామాన్యంగా చెప్పట్లేదండి. ఆయన గిన్నె నిండి పొర్లేంత దీవెనలతో దేవుడు నింపుతా వచ్చాడు. ఎప్పుడు ఈ పరిస్థితి మారిందంటే, ఆయన ఎప్పుడైతే దేవుని చేత అభిషేకించబడ్డాడో, ఆయన ఎప్పుడైతే ఈ సమయోలు కొమ్ము పైకెత్తి తైలముతో అభిషేకించిన తర్వాత ఆయన పరిస్థితి మారతా వచ్చింది. హల్లెలూయా. ఈరోజు దైవ సన్నిధిలో ఉన్న మనందరి పరిస్థితులను కూడా
ఈరోజు వాక్యం వింటున్నా, ఈ స్థలములో ఉన్న దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మనందరి పరిస్థితులను దేవుడు మార్చునుగాక. కాబట్టి అంటున్నాడు, దేవుని యొక్క శక్తి దావీదు మీదకి రావడానికి కారణము ఆయన అభిషేకించబడ్డాడు. శిష్యులైన వారు నూనె రాసి ప్రార్థన చేయగా స్వస్థపరచబడ్డారు. కాబట్టి నూనె దేవుని వాగ్దానానికి, నూనె దేవుని యొక్క ప్రసన్నతకు, నూనె ప్రార్థనకు, నూనె విశ్వాసానికి, నూనె ఆత్మ నింపుదలకు, నూనె మన యొక్క సమృద్ధికి, నెమ్మదికి సూచనగా కనబడతా ఉంది. కాబట్టి ఆ విధముగా మనం అభిషేకించబడిన వారమే దేవునిలో కొనసాగుతూ ముందుకు వెళ్దాము. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, సర్వకృపానిధివైన మా తండ్రి, మీకు స్తోత్రములు. దేవ, ఈ మధ్యాహ్న కాలంలో మీ వాక్యమును తండ్రి మేము ధ్యానిస్తూ ఉండగా నిజమే ప్రభువా, మీ యొక్క అభిషేకము ఎవరి మీదకైతే దిగి వచ్చిందో వారు బలపరచబడ్డారు, వారు దేవ ఆశీర్వదించబడ్డారు, వారి స్థితులు వారి పరిస్థితులు మార్చబడ్డాయి. కనుక ఈరోజు మీ సన్నిధిలో మీ పాదముల చెంత ఉన్న తండ్రి, ఈ వాక్యమును వినిస్తున్న వారందరినీ మీరు అభిషేకించండి. ప్రభువైన దేవా, మా ఈ జీవితములలో కూడా మీరే బలమును మాకు దయచేయండి. వాగ్దానమునకును, ఈ యొక్క ప్రసన్నతకును, ప్రార్థనకును, విశ్వాసమునకును సూచనగా ఉన్నటువంటి ఈ యొక్క నూనెని ఈరోజున అభిషేక పండుగలో మీరు మాకు సహాయము చేయండి దేవా. తండ్రి, అభిషేకిస్తున్న మీ ఆత్మచేత ప్రతి ఒక్కరిని నింపండి. ప్రతి ఒక్కరిని బంధనలు తీసివేసి మీరే తోడుగా ఉండి సమృద్ధిని, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించి మీ కృపలో ఎత్తు పట్టుకొనుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. క్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారము